అనుకున్నాం కాబట్టి మనందరికీ ఆంధ్రుల అభిమాన నటుడు మంచు మనోజ్ అలాగే ఆయన భార్య ఈరోజు ఆళ్ళగడ్డ చేరుకున్నారు. వారు అక్కడ మరి వారి మౌనిక్ గారి తల్లికి మాతృమూర్తికి నివాళులు అర్పించిన తర్వాత జనసేనలో చేరటానికి వారు రెడీ కాబోతున్నారు. అంటే ఇదేమన్నా ఈ రాయలసీమ రాజకీయాల్లో జనసేన పెనట్రేషన్ కోసం ఇది ఉపయోగపడుతుందా? జనసేన రకంగా భావిస్తుందా లేకపోతే వీళ్ళు ఏమైనా భావిస్తున్నారా? ఒకసారి ఇఫ్ యూ కెన్ రీకలెక్ట్ ఎర్లీయర్ డేస్కి బోమా ఫ్యామిలీ వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ప్రజారాజ్యంలో జాయిన్ అయితేనే అక్కడ అంత మొమెంటం రాలేదు సార్. వాళ్ళకన్నా వీళ్ళేమి పిల్లలేమి అంత తీసిమార్కనలు కాదు. మొన్న ఎలక్షన్ అయితే అమ్మాయి ఓడిపోయింది. మొదటి ఎలక్షన్ అంటే వాళ్ళ అమ్మగారు ఓడిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత జరిగిన ఎలక్షన్ యునానిమస్గాను మొత్తం కింద మీద పడిపోయిన తర్వాత ఈసారి మళ్ళీ గెలిచారు ఆవిడ. ఎవరు? అఖిలప్రియ గారు. వీళ్ళు ఇంకా ఇన్కన్సిస్టెన్సీకి మారిపోయిన మంచి ఫ్యామిలీతో రాజకీయాలంటే నవ్విపోతారు ఎవరైనా. పోయి చంద్రబాబు నాయుడు ఇక్కడ చిరంజీవి గారికి మోహన్ బాబు గారికి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువగా దాన్ని ఆకలించుకొని వాళ్ళ అన్నగారి మీద ఏమైనా ఏగవలన సహించని పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఫ్యామిలీని ఎంటర్టైన్ చేస్తారు. వీళ్ళ త్రూగా రాజకీయాలు అంటే నవ్వుతారు ఎవరైనా. అసలు ఏం అనుభవం సార్ వీళ్ళకి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా యాక్టర్లు దానికి ఇంట్లోనే చక్క తీసుకోలేకపోతారు. సొంత నాన్న ఎలా గౌరవించాలో తెలియని పట్టుకొచ్చి వాళ్ళు రాజకీయాల్లో తీసుకొచ్చి ఏదో ఉద్ధరిస్తాడంటే నమ్మడానికి ఎవరన్నా ఉన్నారా? నవ్వడానికైనా ఎందుకన్నానంటే కనీసం నవ్వు కూడా రాదు అలాంటి విషయాలు. ఆయన అయితే చెప్తున్నారు, మా నాన్నగారి పట్ల నాకు అత్యంత ప్రేమాభిమానాలు ఉన్నాయి, కానీ ఒక ఇన్విటబుల్ సిచ్యువేషన్లో ఏదో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది, కానీ అట్లాగని మా మధ్య మీ పెద్దగా ఏం లేదు సార్. ఏదైనా గుప్పుడు తెరిస్తే అదేంటో అందరికీ తెలుసు. ఇవాళ మీరు కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు, నేను కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళం. ఇవాళ తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ఉన్నామంటే ఇంట్లో వాళ్ళకి ఏదైనా మాట వస్తుందంటే 10 మెట్లు కింద దిగి మనం సంబంధించుకొని పక్క పోయే రోజుల నుంచి ఇవాళ 10 మంది ముందుకు వచ్చి అగ్రెసివ్ నోట్లో ముందుకు వెళ్ళడం అన్నది చూస్తే వాళ్ళకి ఏ విధమైన మర్యాదలు మన్నలు ఉన్నాయో ప్రజలు ఈజీగా గ్రహిస్తున్నారు. ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు అనుకుంటే నవ్విపోతారు ఎవరైనా, అంతకన్నా ఇంకేం లేదు. అంటే మరి ఏ ఉద్దేశంతో వాళ్ళు జనసేనలోకి వెళ్ళాలనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో ఏదో ఎక్కడో దూరం గొడుగు పట్టుకొని ఇలా పలానా అనిపించుకోవాలి, అంతకన్నా ఇంకేం లేదు. కొంతమంది ఉనికి కోసం అరులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి లేకపోతే కదా ఈరోజు మోహన్ బాబు కుమారుడిగా ఆయనకంటూ ఒక నేము ఫేము 2 ఉన్నాయి. ఇక ఫేమ్ అన్నది లేనే లేదు సార్. మోహన్ బాబు గారు అబ్బాయి అంతే. ఏదో మిగిలిన కుర్రాలతో ఎదుగుదలలో మిగిలిన హీరోల పిల్లలతో ఉన్న చదువుతో అరేతురేలు ఎక్కడెక్కడో పక్కపక్కలు తప్ప ఏమున్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఎవరో చదువుకున్న సాఫ్ట్వేర్ రంగంలో బ్రహ్మాండ ఉద్యోగం చేస్తూ లేదంటే ఒక కంపెనీని నడిపిస్తూ దానికి ఒక సామర్థ్యంతో వెళ్తున్న దగ్గర ఏదో సినిమా అరంగేటం. ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడులో సిద్ధార్థ ఉన్నాడు, ఐఎమ్స్ అహ్మదాబాద్లో చదువుకుని వచ్చాడు, MBA. ఆయన ఉన్నారు, పైలట్ ఉన్నాడు. ఆయన పేరేంటి మాధవ్. సో ఇలా చదువుకునే ఔన్నత్యాలు ఉన్న వాళ్ళు వచ్చి సినిమా రంగంలో రాణించవచ్చు, రాణించకపోవచ్చు, అలాంటివి ఉన్నాయి సాధారణంగా. ఏమో సరే తండ్రి కాలేజీలో చదివి అదే కాలేజీ నుంచి ఏదో ఉద్ధరించి ఊళ్ళో వెళ్ళిన మనకి బిల్డప్లు ఇచ్చుకుంటే ఎన్నాళ్ళు కాలక్షేపాలు చేసుకుని తిరుగుతారు. తండ్రి పేరు చెప్పకుండా ఒక్కడికైనా ముందుకు వెళ్ళగలరు. 3 చెప్పమనండి, 3 పిల్లలు ఉన్నారు. సక్సెస్ నెరేషన్స్ చెప్పమనండి, ఏమీ లేవు. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు కడుపు మంటలు, పారాసైట్లు వాళ్ళ నాన్న మీద పడేయడం తప్ప ఇంకోటి వేరే లెక్క లేదు. ఓ పక్క అన్నం మీదేమో 100 కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే ఇక్కడ సినిమాల గురించి మొన్న ఏం చెప్పాడు కదండి స్టేట్మెంట్స్ అన్నీ ఆల్ డెరిగేటర్స్. వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఫ్రిక్షన్ వచ్చింది, వాళ్ళు అక్కడితో సమస్యించుకుంటారా లేకపోతే నిజంగా సమాజానికి హితం కాకుండా ఒక చాటి జర్నలిస్ట్ మనతో చదువుకున్న జర్నలిస్ట్కి బొరబదలుకోవడానికి ఎవరండి అవకాశాలు ఇచ్చారు? పాప ఆయన నిన్న వెళ్ళి సారీ చెప్పి ఏంటంటే పాపం ఏంటి వెళ్ళారు. చిన్న బొప్పే మోహన్ బాబు గారు, ఆయన చిన్న బొప్ప అయితే చెప్పండి సార్. ముందర ఆయన రాలేకపోవచ్చు, కానీ నిన్న వెళ్ళి కలిసారు. మీరు ఆ ఇమేజ్ కూడా చూడండి. అంతకన్నా ముందు జరిగిన కాంట్రడిక్షన్ నేషనల్ వైడ్ గా దుమ్మెత్తి పోస్తుంటే జర్నలిస్ట్ ఫెర్టిలిటీస్ అందరూ అప్పుడు ఇవాళ దిగొచ్చి 10 మెట్లు ఇంకో తల తోక లేకుండా ఆ ముందు మనోజ్ గారు వాళ్ళ అన్నయ్య విష్ణు పెట్టిన ప్రెస్ మీట్ చూడండి. మీరు మా ఇంటికి వచ్చారా దాసనారాయణ గారు డైలాగ్ నుంచి చెప్తుండే కూర్చుని ఇక్కడ మీతో మాడుతుంటే పైకి వెళ్ళి మా నాన్న అడగడం ఎంతవరకు సమంజసం, మీరు మా ఇంట్లోకి వచ్చినట్టు పక్క మనోజ్ ఎంట పెట్టుకుని వెళ్తున్నాడు లోపలికని చెప్తుంటే పక్కన అన్నీ క్లియర్గా కనబడుతుంటాయి. అసలు అది ఇనప రాడ్ అండి, మైక్ అని పేరు పెట్టారు దానికి, కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐరన్ రాడ్. కర్మగాలి అతనికి 3 మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి లోపల. ఏం సార్ మనం ఏమైనా కోట్లు సంపాదించే జర్నలిస్ట్ ఫ్యామిలీసా? ఔదార్యం కూడా చూడలేరు, కనీసం క్షమాపణ చెప్పడానికి తీసుమరకండి సినిమాలు చూపిస్తారు మాకు. వీళ్ళు రాజకీయ అరంగేటారు, వీళ్ళు పార్టీలు, వీళ్ళు నమ్ముకుని మనం వెళ్ళాలట. అంటే ఇంకోటి లీగల్గా ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇందాక రాచకొండ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఆయన కేసు వెన్ ఇట్ ఈస్ ఇన్వోగ్ హీఈస్ నాట్ సపోజ్ టు మీట్ ది విక్టిమ్ అని చెప్పేసి కూడా అన్నారు. దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటూ పోతున్నాం అన్నారు. ఖచ్చితంగా కదా సార్. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి కాలు వేలు పట్టుకుని బతిమాలుకుని కేసు ఉపసంహరించుకోమనే పరిస్థితి వస్తున్నప్పుడు నేను అల్లు అర్జున్ కూడా అదే అయింది కదా. ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ టు ఇట్ ఆయన ఒక ప్రొవకేషన్లో ముందు కంప్లైంట్ ఇచ్చామన్నాడు, ఒక ప్రొవకేషన్ నేను విత్డ్రా చేసుకుంటాను అంటున్నాడు.
మరి ఇంకా పోలీస్ రోల్ ఎక్కడ ఉంటుంది దాంట్లో? ఇక్కడ మీకు అరెస్ట్కి వెళ్తే ఎబ్స్కాండెడ్ అనేది మొత్తం అన్ని ఛానల్లోనే ఉంది. ముందు రోజు వార్త చూడండి. ఆయన ఇప్పుడేమో అదే రాచకొండ పోలీస్ కన్సిడరేషన్స్ బేసింగ్ అంత కోర్టు వెర్డిక్ట్స్ అని చెప్తున్నారు. ఇందులో ఏది నమ్మాలి?